తుఫాను ప్రభావంతో మనం చూసాం ఆల్రెడీ గత 2 రోజుల నుంచి కూడా విపరీతంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఎన్నో రకాల చర్యలు తీసుకునింది. ముఖ్యమంత్రి గారు కూడా రాత్రింబవళ్ళు అంటే అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుని అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. మంత్రులు లేదంటే అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఎన్నో రకాల చర్యలు తీసుకున్న కారణంగా ప్రాణ నష్టం ఎక్కడా కూడా లేకుండా ఈ విపత్తు నుంచి కూడా ప్రజలను కాపాడే ప్రయత్నం చేశారు. ముందుగా అధికార యంత్రాంగానికి, పాలకులకి అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఈ సందర్భంగా మరోవైపు రాష్ట్రంలో జరిగినటువంటి ఈ తుఫాను ప్రభావం నష్టంని కూడా నివారించడానికి కేంద్రం సహకారం కూడా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అందువల్లనే అతి త్వరగా ఎంత వీలైతే అంత తొందరగా దీనికి సంబంధించి నష్టం ఎంతవరకు జరిగింది ఏంటనే దానిపైన పూర్తి స్థాయిలో నివేదికలు సిద్ధం చేసి కేంద్రానికి పంపించాలంటూ కూడా సీఎం గారు మిగిలిన అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ దాదాపుగా ఒక 3-4 గంటల పాటు కూడా ఏరియల్ సర్వే కూడా ఆయన నిర్వహించారు. చాలా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గ్రామాలు మునిగిపోవడం జరిగింది. పంటలు తీవ్రంగా నష్టపోయినాయి. కాకినాడ కావచ్చు, వైజాగ్ కావచ్చు, లేదంటే ఇట్లా సముద్ర తీరాలకి అత్యంత దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో అత్యంత భారీగా నష్టం జరిగింది. సో అలాంటి ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించి ఎంతవరకు పంటలు నష్టపోయినాయి, ఏ విధంగా పంటల నష్టం జరిగింది, ఏ పంటలు నష్టపోయినాయి అనే దానిపైన పూర్తి స్థాయిలో స్వయంగా ఏరియల్ సర్వే నుంచి కూడా అధికారులతో ఉండి కూర్చుని మొత్తం కూడా సర్వే చేయడం జరిగింది. సో మొత్తం మీద ఒక విపత్కర పరిస్థితుల్లో ఏ విధంగా మనం ప్రజలను కాపాడుకోవచ్చు, ఒకవేళ ఆస్తి నష్టం జరిగినా కూడా ఇంత పెద్ద విపత్తు వస్తున్న నేపథ్యంలో గతంలో మనం చూసాం హుదూద్ తుఫాన్కి సంబంధించి కూడా ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ఆ సందర్భంలో చాలామంది నిన్న మొన్న కూడా రకరకాల ట్రోల్స్ చేయడం జరిగింది. సముద్రంలో వైసీపీకి సంబంధించిన అనుకూల మీడియా కావచ్చు, లేదంటే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేసుకున్నారు. అవసరం అనుకుంటే సముద్రంలో చంద్రబాబు అనుకుంటే తుఫాను కూడా తిప్పేస్తాడు, ఇట్లా రకరకాలుగా కూడా కొంతమంది ట్రోల్ చేసుకోవడం జరిగింది. సరే, ఏదైనా కూడా ఒక ప్రభుత్వాధినేతగా ఉన్న ఆయన ఎందుకంటే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎన్నో రకాల చర్యలు తీసుకుంటూ ఉంటాడు. ఆయన ఆ కామెంట్స్గా ఎవరు కూడా స్పందించాల్సిన అవసరం లేదంటూ కూడా అధికార పార్టీ ఇప్పటికే కూడా చెప్పడం జరిగింది. ఏదైనా సరే ప్రజాసేవే నిలబడుతుంది. ఏ రోజుటికైనా ఆ ప్రజాసేవే ఏదైనా సరే ప్రభుత్వాన్ని కానీ లేదంటే పాలకులు కానీ నిలబడుతుంది అంటూ కూడా వాళ్ళు ఒక ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. సో మొత్తం మీద మోందా తుఫానుకు సంబంధించి భారీ నష్టమే జరిగినప్పటికీ కూడా ప్రాణ నష్టాన్ని తగ్గించడంలోనూ అదేవిధంగానే ప్రభుత్వ సహాయ సహకారాలు ఎక్కువగా ప్రజలకు అందించడంలో ఈసారి మాత్రం కూటమి ప్రభుత్వం మంచి చేసింది, మంచి మార్కులు సాధించిందని మనం చెప్పుకోవచ్చు. ఇందులో